మోసపోకండి. కొంతమంది ఆకు రౌడీలు గూండాగాళ్ళు ఓటేయకపోతేమో చేస్తామంటున్నట. వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా, 14 తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో 500 రోజుల్లో రాబోతున్నది. కొంతమంది పోలీసు వాళ్ళు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఒక్కొక్కరిని పేరు రాసి పెట్టుకుంటాం. ఏ పోలీసోడైతే నకరాలు చేస్తుండో ఈ 2-3 రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా చూసుకుంటాం. ప్రభుత్వం వస్తుంది మళ్ళా కేసీఆర్ది 2 ఏళ్లల్లా. యాది పెట్టుకోండి. ఎవడెవడైతే ఎగిరి పడుతుండో పోలీసోడు ఆకు రౌడీలు యాది పెట్టుకోండి. రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని అయ్య దిగొచ్చినా మిమ్మల్ని ఎవడు రక్షించలేడు. యాది పెట్టుకోండి. ఇలా మా షరీఫ్ భాయ్ని తీసుకుపోయి ఏదో బల్మీట్కి కండువ కప్పినట్టు అనుకున్నారు. 14 నాడు చూపెడుతుంది తెలంగాణ తన సత్తా ఏందో. జూబ్లీహిల్స్ ఆడబిడ్డలు చెప్తారు సత్తా ఏందో. ఇలా మీ దగ్గర అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారు. ఎగిరెగిరి మిడిసి పడతా ఉన్నారు. తప్పకుండా 14 తారీఖు నాడు మీరు గుద్దుకు ఓటుకు తప్పకుండా వాళ్ళకు దిమ్మ తిరుగుతుంది. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా కేటీఆర్ గారికి నేను చెప్పదలుచుకున్నాను, ఒక బీసీ బిడ్డగా మీరు ఏం మాట్లాడిరండి? నవీన్ యాదవ్ క్యాండిడేట్ని మీరు ఒక దొంగ అన్నారు, ఒక రౌడీ సీటర్ కొడుకు అన్నారు, కాంగ్రెస్ గెలవదు అన్నారు, బీఆర్ఎస్ గెలుస్తుంది అన్నారు. ఈరోజు బీఆర్ఎస్కి ఏ విధంగా బుద్ధి చెప్పారు? మా కాంగ్రెస్ గతంలో ఒకసారి బుద్ధి చెప్తే మీకు అది ఒకసారి చెప్పారు కదండి, ఇప్పుడు రెండోసారి బుద్ధి చెప్పారు. అయినా కూడా ఇప్పటికైనా మీరు మారాలి. ఇప్పటికైనా మారి నోరు అదుపులో పెట్టుకొని బీసీల మీద కాంగ్రెస్ మీద నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఈరోజు మీకు వచ్చిన బుద్ధికి ఇప్పుడైనా మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంచెమైనా మారి ఇంకొకసారి నోటికి వచ్చినట్టు కాంగ్రెస్ కార్యకర్తల మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఒక బీసీ బిడ్డగా దీనికి నేను ఖండిస్తున్నాను. ఈరోజు మాది విజయం అనేది సాధించుకున్నాము. ఒక బీసీ బిడ్డకు ముఖ్యమంత్రి గారు మనకు ఎమ్మెల్యే మనకు క్యాండిడేట్ అభ్యర్థిగా నిలబెట్టినందుకు మాట ఇచ్చినందుకు నిలబెట్టాడు. అదేవిధంగా ప్రజలు కూడా దాన్ని ఆహ్వానించేసి ఓటేసి ఒక బీసీ బిడ్డను గెలిపించాలనుకొని ఈరోజు మా కాంగ్రెస్ని అధిక మెజార్టీతో గెలిపించారు. 6 గ్యారంటీలు లేవు, ఏం తీసుకొచ్చాడు అని మాట్లాడారు. ఏం మాట్లాడారు? సీఎంని ఒక ముఖ్యమంత్రి గారిని ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? మర్యాద లేకుండా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడారు. వాడు ఈడని మాట్లాడారు. ఈరోజు 6 గ్యారంటీలే కాదు, ప్రజల్లో మంచి పనులు చేయండి. మరొకసారి మీరు గుర్తు పెట్టుకోండి. కేటీఆర్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎటు న్యాయం ఉంటే అటు విజయం అనేది సాధిస్తుంది. ఇప్పుడే కాదు, మళ్ళీ రాబోయే రోజులలో కూడా మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మళ్ళీ రెండోసారి సీఎం కూడా అవుతాడు. ఇదే ప్రజల గుండెల్లో ప్రజల మనిషిలాగా నిలబడేసి ప్రజలకు అండగా ఉండి కాంగ్రెస్ని గెలిపిస్తాడు. జై కాంగ్రెస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.